లొలొలో ఆ! జాతకం చెప్పబడును రియల్ 100%. అందరూ చెప్పేదే అంత ఫేస్ట్ సాయిబాబు. నీకు నా పేరెట్ట తెలుసు? నాకు నీ పేరు తెలుసులే కానీ అది చాలా చిన్న విషయం మాత్రమే. ఇప్పుడు నీ చేయి చూపెట్టు, నేను నీ జాతకం చెప్పు. మరి నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు? ఇలా పెడితే ఎవరైనా నమ్ముతారా? మీలాగే మేము డెవలప్ అవుతాం, మేము టెక్నాలజీ కూడా వాడతాం, స్టైల్ కూడా మెయింటైన్ చేస్తాం. అది పక్కన పెట్టు, ముందు నీ జాతకం చూడు. నీ చెయ్యి. ఓ, నీ జాతకం ప్రకారం నీది పెద్ద తొక్కల జీవితం అని అర్థమవుతుంది. అయినా పర్లేదు, మధ్య మధ్యలో కొంచెం షుగర్ యాడ్ చేసింది, చూద్దాం. ఓ, నువ్వు పుట్టంగానే నిన్ను 2 జైళ్ళల్లో వేద్దామని అనుకుంటారు. ఒకరు మీ అమ్మ, ఒకరు మీ నాన్న. ఎందులో వేద్దామని వాళ్ళే కొట్టుకుంటారు. మధ్యలో నువ్వు బలి బలి బలి. పొద్దున లేచి 10 కేజీలు బ్యాగ్ వేసుకొని పరిగెడతావు, పిచ్చి కుక్కలా పరిగెడతావు. అదే ట్రాఫిక్, అదే లేటు, అదే తిట్లు. మార్క్స్ అంటే నీకు ప్రాణం లాంటిది. మార్క్స్ తగ్గితే మా ఇంట్లో పతక్. అసలు లైఫ్ అంటే నీది ఐఐటి ఫౌండేషన్, లేకపోతే ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడాలనుకుంటావు, కానీ మీ ఇంట్లో 10 ట్యూషన్లు పెట్టి దొబ్బుతారు. ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీటెక్. ఇది ఒక లైఫ్ సైకిల్ లాంటిది అమ్మా సాయిబాబు. నువ్వు పుట్టంగానే శ్రీ చైతన్య నారాయణ, దాని తర్వాత బీటెక్ తీసుకుంటూ, అది ఆబ్వియస్లీ. దాని తర్వాత ముందైతే బీటెక్ తర్వాత చూద్దాం, తర్వాత మెల్లిమెల్లిగా వెళ్ళిపోదాం ప్లాన్. కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇన్నోసెంట్ ముఖం వేసుకొని బిత్రువుల్లా చూస్తూ ఉంటారు దిక్కులు. సీనియర్స్ అనే వాళ్ళు నేను ఏడిపిస్తూ ఉంటారు. వెరీ బ్యాడ్ జాతకం. సెకండ్ ఇయర్లో బంకులు కొడతా ఉంటారు బాగా. థర్డ్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఉండి చేస్తారు. అవి ఎన్ని ఉంటాయంటే నువ్వు చచ్చిపోయినా కూడా అవి రాయలేదు, అన్నీ ఉంటాయి. ఫోర్త్ ఇయర్లో నా లైఫ్ ఏమైపోతుందిరా దేవుడా అని ఏడుస్తావు. కానీ మెయిన్ థింగ్, నీ చదువు, నీ లైఫ్ సంకనాగిపోయేది ఎప్పుడంటే ఊకే రీల్స్ స్క్రోల్ చేస్తా కూర్చుంటావు. కూర్చొని నడుము కూడా దొబ్బింది, ఫిజికల్ హెల్త్ ఫసక్. ఖాళీ టైంలో స్క్రోల్ చేస్తావు, స్లీపింగ్ టైంలో స్క్రోల్ చేస్తావు, తినేటప్పుడు, వదిలేటప్పుడు. వామ్మో, స్క్రోలింగ్కి కాంపిటీషన్ పెడితే నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఈ జాతకం ప్రకారం ఉంది. రోజు హాస్టల్ ఫుడ్ తినడం కష్టమే, కానీ బిర్యానీ ఉన్నప్పుడు ఎగబడి 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 కొట్లాడుకొని చంపుకొని రక్తాలు చిందించి మరి ఒక్క బిర్యానీ కోసం కొట్లాడుకుంటారు. అది సండే రోజు. ఇంకా చాయ్ టైంలో లేనిపోని విషయాలన్నీ మాట్లాడతారు. అదే 10 నిమిషాల్లో లేనిపోని ఉన్నవి లేనివి పుట్టించి చంపేసి కలిపి తిప్పి కింద మీద చేసి మొత్తం ఏవో మాట్లాడుకుంటారు. ఏదో జీవితం మొత్తం మీకే తెలిసినట్టు, ఇంకా మాకేం జరగనట్టు. మేము కూడా దేనికి మాత్రం చెప్పడానికే. సరే, స్వీట్ అన్నా కదా, ఇదే స్వీట్ టైం. ఇందులో కూడా నువ్వు ఒక బానిసవై, అది మాత్రం మర్చిపోకు. జాతి బిడ్డగా చెప్తున్నా, నువ్వు కూడా తెలుగు జాతి బిడ్డవే. ఏదైనా అడిక్షన్ ఉంది అంటే అది టీఎఫ్ఐ. మనందరం టీఎఫ్ఐ బానిసలమే. మూవీ రిలీజ్ అంటే అదొక పెద్ద పండగ లాంటి. హీరో అంటే ఒక్కొక్కటి దేవుడు. ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అయితే నా లైఫ్ మొత్తం రిగ్రెట్ అయినట్టు బాధపడతావురా. కనీసం అదేదో ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కూడా అంత బాధ ఉండదు నీకు. ఏదో సినిమాకి టికెట్ దొరికినా దొరకకపోయినా బాధపడతానే ఉంటావు. సినిమా 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 అనుకుంటా. ఇయర్లో 365 రోజులు ఉంటే ఒక 100 రోజులు మాత్రం పక్కా నువ్వు ఐపీఎల్ అనుకుంటూ కొట్టుకుంటా ఉంటావు తలకాయని. అదేదో నువ్వు పెద్ద బౌలింగ్ చేసినట్టు, నువ్వు పెద్ద బ్యాటింగ్ చేసినట్టు. ఆర్సీబీ, సిఎస్కే, ఇంకా వివిధ రకాలైన టీంల కోసం ఏదైనా పనున్నా, ఎగ్జామ్ ఉన్నా, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ తిప్పుతుంది ఆ 100 రోజులు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని అడుగుతూ ఉంటారు. నువ్వు ఉండేమో ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారని కాదు,
అది బిగ్ బాస్ అదొక ప్లాన్డ్ గేమ్ అని చెప్తావు, కానీ ఇంట్లో వాళ్ళు నమ్మరు. అది నీ వాల్యూ. లైఫ్లో స్ట్రాటజీలు ప్లాన్లు లేవు, కానీ బిగ్ బాస్ మీద ఉన్నంత నీ గ్రిప్పు దేని మీద లేదు. వేస్ట్. జాబ్ వచ్చింది, వీకెండ్ మాల్కి కానీ లేదంటే డీమార్ట్కి, మోస్ట్లీ 90% డీమార్ట్కి పోయి చేస్తావు. డీమార్ట్కి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు, అదే కస్టమర్. బై 1 get 1 అంటే చచ్చిపోతారు కొట్లాడుకొని. ఇంకో స్టేజ్లో చెప్పేది అందరూ యుఎస్ మర్చిపోకూడదు. నీకు చిన్నప్పుడు ఇండియా కాకుండా వేరే కంట్రీ పేరు అడిగితే ఈ నోటి నుంచి వచ్చేది ఒకటే పదం, అమెరికా. అదేందో నాకు అర్థం కాదు. ఇది ఇంకో పెద్ద మిస్టరీలను మిగిలిపోయింది. నాకు తెలియదు. కింద మీద పడి అమెరికాకి పోతావు, గ్రేట్, వెరీ గ్రేట్. ఇంకా అక్కడ పోయిన తర్వాత కూడా రీల్స్, ఐపీఎల్, సినిమాస్, సేమ్ రొట్ట. లొకేషన్ మాత్రమే చేంజ్, మిగతా అంతా సేమ్ టు సేమ్. రోజుల తర్వాత రియాలిటీ పార్ట్ అని కొట్టింది నెత్తి మీద. అప్పుడు కొట్టినప్పుడు నీ ముడ్డు కిందకి 30 వస్తాయి, నీ వెయిట్ ఏమో 80 దాటింది, స్లీప్ ఏమో సగం ఉంటుంది. రిలేటివ్స్ ఎంట్రీ ఇచ్చి పెళ్ళెప్పుడు అని ఒకటే క్వశ్చన్ తోటి సావద్దుకుతా ఉంటుంది. నువ్వేమో ఇంకా టైం ఉందిలే అనుకుంటావు, నెత్తి మీద బొచ్చు ఉడుతూ ఉంటుంది, పొట్టేమో పెద్ద బాస్కెట్ బాల్లా తయారైంది. రిలేటివ్స్ ఏమో మీ అమ్మా నాన్నలతోటి లేనిపోని మసాలాలు వేసి ఉప్పు కారం చల్లి ఇలానే అంటూ ఉంటాడు, మీరే ఏదో ఒక సెట్ చేసి అనుకుంటారు. అక్కడ కూడా నీ చేతిలో ఏమి లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది ప్రతి జనరేషన్కి నేను వచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీ జనరేషన్, మీ నాన్న, మీ అన్న, నువ్వు, నీకు పెళ్ళి కొడుకు పుడితే వాడికి కూడా ఇంతే వచ్చింది. వావ్. మొత్తంలో ఈ తెలుగు జాతి మొత్తం కనిపిస్తుంది. వావ్. పెళ్లి వరకు మాత్రమే. ఒక పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో వేరే వీడియోలో చూసి చేద్దాం. నీ జాతకాన్ని బాగుపడాలంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయి. అప్పుడు నీ జాతకం బాగుపడేటట్టు నేను చెప్తా. ఓకే, జాతకం చెప్పడం బాగుంది అనిపిస్తే ఒక లైక్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, గర్ల్ ఫ్రెండ్స్కి, బాయ్ ఫ్రెండ్స్కి, ప్రతి ఫ్రెండ్స్కి షేర్ చేసి దొబ్బు. ఆ లైక్ కొట్టు అండ్ కామెంట్ పెట్టు ఎలా అనిపించిందో. ఇంకేమైనా చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా చెప్పాలంటే చెప్పు, నేను మళ్ళీ చెప్తాను. సబారా స్కైప్ మాత్రం మర్చిపోకూడదు. సబారా స్కైప్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ నీకు వచ్చి చచ్చింది. ఓకే, టిల్ దెన్ బాయ్.